హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్ సార్తో ఉన్నాము. ఈరోజు మనం సిఓపిడి అంటే ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. హలో నమస్తే అండి. నేను డాక్టర్ తైసం శ్రీనివాస్, ఎండి పల్మనరీ మెడిసిన్, శ్వాస వ్యాధుల నిపుణులు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఎట్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వెంగళరావు నగర్. సిఓపిడి అనేది ఆడవారికి కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు కదా సార్, అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అవునండి, ఇప్పుడు మీరు కొంచెం పాతకాలంలో పోయినట్టయితే మీరు చూస్తుంటారు, మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా కర్రల పొయ్యి మీద మనకు వంటకాలు చేసేవాళ్ళు. సో కర్రల పొయ్యి నుంచి వచ్చేటువంటి కాలుష్యం కూడా మన యొక్క శ్వాస ప్రక్రియ పైన, శ్వాస యొక్క సిస్టమ్ పైన దాని ప్రభావం చూపిస్తుందని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి ఫీమేల్ కూడా ఎప్పుడైతే స్మోకింగ్ చేయడం చేస్తుంటారో దాని ప్రభావం దానికి దీర్ఘకాలికంగా ఉంటుంది. సో వాళ్ళల్లో మెయిన్గా ప్రెగ్నెన్సీ, చైల్డ్ బేరింగ్ ఏజ్ వచ్చినప్పుడు ఫర్టిలిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి ఒకటి. అండ్ ఇన్ యూట్రో ఫీటస్ ఎఫెక్ట్స్, గర్భంలో ఉన్నటువంటి ఆ ఫీటస్ పైన కూడా ఆ స్మోక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి మదర్స్కి లో బర్త్ వెయిట్ పిల్లలు రావడం, లేదా సడన్గా అబార్షన్స్ అయిపోవడం, లేదా అన్హెల్తీ పిల్లలు పుట్టడం, ఇవి మనం తరచుగా చూస్తుంటాం. అసలు సిఓపిడిని ఎలా గుర్తిస్తారు సార్? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? సిఓపిడికి ప్రత్యేకంగా పరీక్షలు అంటే మనం ముందుగా ఒక ఎక్స్రే తీసుకోవడం జరుగుతుందండి. ఎక్స్రేలో లంగ్స్ పైన దాని స్మోక్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. సో సిఓపిడి మనం చూసినట్టయితే రెండు భాగాలుగా విభజించవచ్చు. అది క్రానిక్ బ్రాంకైటిస్ మరియు ఎంఫైసిమా. సో ఈ రెండు రకాల్లో ఏ యొక్క ప్రిడామినెంట్ ఉందో చూసుకొని దాని ట్రీట్మెంట్ మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్రేతో పాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనగా స్పైరోమెట్రీ, అది కూడా ఆఫీస్ మన ల్యాబొరేటరీస్లో కానివ్వండి, క్లినిక్స్లో కానీ చాలా మట్టుకు పల్మనాలజిస్ట్ యొక్క క్లినిక్స్లో ఫిజిషియన్స్ దగ్గర కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఈ రెండు టెస్టులు చేయించుకొని మనం వ్యాధి నిర్ధారణకు రావచ్చు. సిఓపిడి ఉన్న వాళ్ళు ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి సార్? సిఓపిడి ఉన్న వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనం చూసినట్టయితే ఎన్నో శ్వాసక్రియలు మనకు కనబడతా ఉంటాయండి. ప్రాణాయామ కానివ్వండి, లేదా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మనకు శ్వాస తీసుకోవడానికి హెల్ప్ చేసే మజిల్స్ ఉంటాయి, వాటిని మనం రెస్పిరేటరీ మజిల్స్ అని అంటాం. సో ఆ రెస్పిరేటరీ మజిల్స్ని స్ట్రెంథన్ చేసేటువంటి ఎక్సర్సైజెస్ మీరు ఇప్పుడు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఎక్సర్సైజెస్ గురించి చెప్తా ఉంటారు, యోగా క్రియల గురించి చెప్తా ఉంటారు. సో ఇలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే మన మజిల్ని స్ట్రెంథన్స్, వాటి ఎండ్యూరెన్స్ పెంచుతాయో అలాంటివి నియరెస్ట్ ఫిజియోథెరపీ క్లినిక్స్లో కానివ్వండి, లేదా యూట్యూబ్ వీడియోస్ రూపంలో కానీ చూసి మనం తెలుసుకోవచ్చు. సిఓపిడి తగ్గించడానికి న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా సార్? న్యాచురల్ రెమెడీస్ అయితే ఏముండవండి. మనము చూసినట్టయితే ముఖ్యంగా స్మోకింగ్ సెజేషన్, ముందుగా ధూమపానం ఆపేయడం, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ట్రీట్మెంట్ని మనం తప్పకుండా వాడడం, వాటిని మందుల్ని వాడుతూ ప్రాపర్ వ్యాక్సినేషన్. సిఓపిడి ఉన్న వాళ్ళు ఎక్కువగా నిమోనియా బారిన పడతా ఉంటారు కాబట్టి ఆ నిమోనియా రాకుండా బ్యాక్టీరియల్ నిమోనియాస్, వైరల్ నిమోనియాస్, ఈ రెండు నిమోనియాస్ని మనకు బారిన పడకుండా కాపాడేటువంటి వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, వాటి యొక్క టైం పీరియడ్ ప్రకారం వేసుకుంటే అదే దానికి రెమెడీ అని చెప్పుకోవచ్చు. సిఓపిడికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు సార్? సిఓపిడి ట్రీట్మెంట్ దాన్ని మనం కేటగరైజ్ చేసుకోవాలండి. ఏ కేటగిరీలో ఉన్నారు, స్టేజ్ ఏంటి, మైల్డా, మోడరేటా, సివియరా అనేది ఒకసారి దాన్ని విభజించుకున్న తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ మందుల రూపంలో, ఇన్హేలర్ రూపంలో ఉంటుంది. ఈ ఇన్హేలర్ డ్రై పౌడర్ లాగా రావచ్చు, లేదా మీటర్ డోజ్ ఇన్హేలర్ లాగా కూడా రావచ్చు. సో డ్రై పౌడర్ అంటే ఒక క్యాప్సూల్, దానికి సరిపడా ఒక పరికరం ఉంటుంది, దాన్ని తీసుకొని మనం ప్రాపర్ టెక్నిక్తో యూజ్ చేయడం ఉంటుంది. అలాగే మా మీటర్ డోజ్ ఇన్హేలర్స్ ఎప్పుడైతే పెద్దవాళ్ళలో మీరు చూసినట్టయితే అడల్ట్స్లో మనం ఎక్కువగా మీటర్ డోస్ ఇన్హేలర్స్ అండ్ డిపిఐస్ వాడుతూ ఉంటాం. అండ్ చిన్నపిల్లలు అనుకోండి, లెస్ దాన్ 5 years ఉంటే వాళ్ళకు మనము స్పేసర్స్, ఒక వాల్యూమ్ హోల్డింగ్ ఛాంబర్స్ ఉంటాయి, ఆ స్పేసర్స్ ఇచ్చి వాటి నుంచి మనం మందు డెలివరీ చేయడం జరుగుతుంది. సిఓపిడి ఉన్న వారికి సర్జరీ అవసరం పడుతుందా సార్? ఒకవేళ పడితే ఎలాంటి సర్జరీస్ ఉంటాయి? ప్రతి సిఓపిడి కేసుకి సర్జరీ అవసరం పడదండి. ఎవరైతే అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారో, అంటే సివియర్లీ ఎఫెక్టెడ్ లంగ్స్ ఉంటాయి, రెండు వైపులా లంగ్స్ కూడా ఊపిరి తీసుకోవడానికి ఎటువంటి ప్లేస్ లేకుండా ఉంటాయి, వాటి అంటే సివియర్ ఎంఫైసమాటస్ చేంజెస్ అని అంటాం. సో వాళ్ళలో లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ కానివ్వండి, ఎండోబ్రాంకియల్ వాల్వ్ ప్లేస్మెంట్, కాయిల్ ప్లేస్మెంట్ అని చాలా అడ్వాన్స్ సర్జరీస్ ఇప్పుడు మనం చూస్తున్నాము. అవి కూడా మన హైదరాబాద్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అలాంటి వాటిని గుర్తించుకొని ఎవరైతే సివియర్ స్టేట్ ఆర్ ఎండ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారో వాళ్ళకి చేసుకోవచ్చు. ఇంకా
చెప్పుకున్నట్టయితే మనం ఇంకా అడ్వాన్స్డ్ స్టేట్లో ఉంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సార్. సిఓపిడి గురించి మాకు విలువైన సమాచారాన్ని అందించారు. సో శ్వాస సమస్యలతో బాధపడుతున్నటువంటి ఎటువంటి వారైనా కింద మీరు స్క్రోలింగ్లో చూస్తున్నటువంటి ఆ నంబర్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. అండ్ వీఆర్ అవైలబుల్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఒపీనియన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ షేర్ శ్రవణ హెల్త్ టిప్ ఫర్దర్ అప్డేట్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.